హలో టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైసీపీ నేతల భర్తం పడుతుంది. దీంతో పార్టీ అధినేత జగన్ ను పట్టించుకోవడం లేదు. నమ్ముకున్న వాళ్లే నీతో కొనసాగలేమంటూ జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పార్టీ వీడుతుంటే తాజాగా రాజ్యసభ సభ్యులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలహీన పడుతుందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో కొందరు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీ వైపు ఇతర పార్టీ నాయకులు చూడటం సహజం. కానీ వైసీపీ అధినేత జగన్ కు అత్యంత విశ్వాసపాత్రులుగా పేరొందిన నాయకులు పార్టీ మారడం పట్ల పలు అనుమానాలు తావేస్తుంది. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పార్టీ మారుతున్నారా లేక జగన్ కోవట్టులుగా ఇతర పార్టీలోకి పంపిస్తున్నారా అనే చర్చ ఓవైపు సాగుతుంది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటికే వైసీపీకి తమ పదవులకు రాజీనామా చేశారు. మిగిలిన ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వీరంతా వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారా లేదా జగన్ ఆదేశాలతో మారుతున్నారా ఎవరికి అర్థం కావడం లేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ మారడం, ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరడం చకచక జరిగిపోయాయి. ఈయన ఎందుకు వీడారు, ఎందుకు చేరారో ఎవరికి అర్థం కాలేదు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి చేరుతున్న వ్యక్తుల వెనుక జగన్ ఉన్నారా లేదంటే అసంతృప్తితోనే మారుతున్నారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.